పాకిస్తాన్ కి సంబంధించినంత వరకు ఆ పేరు వింటే వణుకు పుట్టించాలనుకుంటారు పాకిస్తాన్. అందుకోసమనే భారత్ లో పహల్గామ్ ఇన్సిడెంట్ అయినా, ఆస్ట్రేలియాలో జరిగినటువంటి బీచ్ ఇన్సిడెంట్ అయినా, అట్లాగే ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న పేలుళ్ళే పాకిస్తాన్ ప్రేరేపితం, లేదా పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యక్ష సంబంధాలు, లేదా పాకిస్తాన్ వాళ్ళు ట్రైనింగ్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి అంటే ప్రపంచాన్ని నాశనం చేయడానికి కావాల్సినటువంటి తీవ్రవాదులు తయారు చేయగల శక్తి మా దగ్గర ఉందని ప్రపంచానికి దమ్ముతో చెప్తోంది పాకిస్తాన్. ఇప్పుడు తేల్చుకోవాల్సిన ప్రపంచం ఇలాంటి దరిద్రుల్ని ఈ ప్రపంచంలో ఉండనియచ్చా, మన ఉనికికి ప్రమాదం అయితే ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే లేపడేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ లాంటి వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో తేల్చుకోవాలి, ఆలోచించుకోవాలి. రాక్షసులని మనం బ్రతకనియచ్చా, రాక్షసుడికి నిరంతరం భోజనం పెట్టచ్చా. ఒకనాడు బకాసురుడికి భోజనం పెడుతూ ఉండగా వాడు పెరిగి పెద్దోడైపోయి శాసించాడు అక్కడ రాజ్యాన్ని, రాజులు. కానీ ఎప్పుడైతే మారినటువంటి పరిస్థితుల్లో కృష్ణుడు భీముడి పంపించి లేపేశారు. అట్లాగే పాకిస్తాన్ ని లేపేయాలంటే ఐదర్ ఇజ్రాయెల్ హమాస్ కానివ్వాలా, లేదంటే తాలిబాన్ కన్నా అప్పచెప్పాలా, లేదా భారత్ కైనా వెనక ఉండి నడిపించాలా. ఏం జరుగుతుందో చూడాలి.